జై శ్రీరామ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా వీడియోస్ అంటే ఎలా ఉంటుందంటే పిచ్చి గెంతులు, పిచ్చి పిచ్చిగా పాడ్డాలు, పిచ్చి పిచ్చిగా ఎగరడాలు కూడా వీడియో పెట్టి సంపాదించవచ్చని నాకు కొంతమందిని చూసిన తర్వాత అనిపించింది. ఇప్పటిదాకా నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఏంటంటే కొన్ని సోది చేసినా సరే ఎలా వస్తాయి అబ్బా వ్యూస్ అని అనుకుంటూ ఉండేదాన్ని. అలాగనే ఒక ఇన్ఫర్మేషన్ ఏదన్నా పాస్ చేయాలన్నా లేకపోతే యూజ్డ్ కంటెంట్స్ ఏమన్నా దొరుకుతాయన్నా యూట్యూబ్నే మనం చూస్తుంటాం కదా జనరల్గా. అంటే ఇప్పుడు గబుక్కున ఇంట్లో మనకి ఏదన్నా అవసరమైంది, దానికి సంబంధించిన టిప్ కావాలి అంటే ఫస్ట్ అందరి చేతులు పోయేది యూట్యూబ్ మీదే అనమాట. ఆ తర్వాతే వేరే వాటి మీదకి పోతుంది. ఎందుకంటే ఈజీ సొల్యూషన్స్ దొరుకుతాయి అండ్ 100 ఆఫ్ వీడియోస్ మన ముందుకు వచ్చి పడుతూ ఉంటాయి. వాటిల్లో మనకు నచ్చింది, మనం మెచ్చింది తీసుకొని దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు అనమాట. సపోజ్ చెప్పాలంటే ఇప్పుడు మనకి బియ్యంలో పురుగులు పట్టాయండి, దానికి సంబంధించిన టిప్ ఏదన్నా కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్తాం? యూట్యూబ్కి. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ దొరుకుతాయి అని అనుకుంటే, ఇక కొంతమంది అయితే పరమ చెత్త సోది పనికిమాలిన వీడియోస్ చేయడం మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు. మరి అలాంటి నికృష్ట వీడియోస్కి ఎలా వ్యూస్ వస్తాయో మరి ఎలా చూస్తారో అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి పాపం, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యూట్యూబర్స్, వాళ్ళు షార్ట్స్ పెడతారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్లో వాళ్ళు డ్యాన్స్ చేసిన వీడియోస్ కానీ, లేకపోతే వీళ్ళు పార్టిసిపేషన్ చేసిన డ్యాన్సెస్ కానీ, లేకపోతే వీళ్ళు ఏదన్నా కామెడీ టైమింగ్స్ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటారు. మరి వాళ్ళు పెట్టేవి ఎందుకు చూడరు అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు కాబట్టి చూడరేమో. కానీ కొంతమంది యూట్యూబర్స్ ఫ్యామిలీస్ తెలియకపోయినా మరి ఎలా చూస్తాయో అర్థం కాదు. అక్కడ గెంతులు అనరు, వాటిని కుప్పి గెంతులు అంటారు. అంటే ఏమని చెప్పాలి, కరువు మీద ఉన్నోళ్ళకి ఒకేసారి ఫుడ్ ఏదన్నా పెడితే ఎగబడి అది ఎలా తినాలో కూడా మర్చిపోయి గబ్బ 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 నోట్లో కుక్కేసుకుంటారు చూసారా. అంటే ఫుడ్ ఒక నెల రోజులు మీరు ఒక మనిషికి పెట్టకుండా ఉండే ఆకలితో ఉంచి 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 ఒకేసారి ఫుడ్ కళ్ళ ముందు కనిపిస్తే ఏం తినాలో అర్థం కాక చేతులతో గబగబా అన్నీ లాగేసుకొని నోట్లో కుక్కేసుకుంటారు చూడండి. సో అలాగనిపించింది ఈ రకమైన కుప్పిగెంతులు. ఈ కుప్పిగెంతులు ఎవరికి యూజ్ అవుతాయని అసలు వీడియో మొత్తం కుప్పిగెంతులండి. నాకు అర్థం కాదు. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, చాలామందికి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చిన్న కాలింగ్ బెల్ సౌండ్ విన్నా సరే స్ట్రైక్స్ పడిపోతాయి. లేకపోతే ఈ సాంగ్స్ ఉంటాయి, కొన్ని సాంగ్స్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అవి వాళ్ళకే రైట్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. అలాంటిది మరి వాళ్ళు యూజ్ చేసుకునే కొన్ని సాంగ్స్కి సంబంధించిన క్లిప్స్ లేకపోతే సాంగ్ మ్యూజిక్స్ ఇలాంటివన్నీ కూడా కొంతమంది యూట్యూబ్లో డైరెక్ట్గా పెట్టేస్తారు. అంటే అవతల ఒరిజినల్ సాంగ్ ప్లే అవుతుంటే వీళ్ళు ఒరిజినల్ సాంగ్కి డ్యాన్స్ వేస్తుంటే యాజ్ ఇట్ ఈజ్ సాంగ్ ప్లస్ డ్యాన్సులు అన్నీ కలిపి పెడతారనమాట. మరి వాళ్ళకి ఎందుకండి స్ట్రైక్స్ పడవు? పొలోమని ఏ చిన్న తప్పు చేయకుండా ఎక్కడో చిన్నది తెలిసి తెలియకుండా మిస్టేక్ జరిగితేనే యూట్యూబ్ దాన్ని ఐడెంటిఫై చేసి టంగమని కొట్టేస్తుంది స్ట్రైక్స్. ఛానళ్ళకి చచ్చిపోతుంటారు ఇలా స్ట్రైకులు పడి, ఛానళ్ళని ఏం చేయాలో తెలియక క్లైమ్స్ పడి రకరకాలుగా సఫర్ అవుతూ ఉంటారు. మరి వీళ్ళేమో ఏకంగా పాటలనే పెట్టేస్తారు, రకరకాల మ్యూజిక్లను పెట్టేస్తారు, టీవీలో సౌండ్స్ పెట్టేస్తారు. మరి వీళ్ళకి ఎందుకని కాపీరైట్ స్ట్రైక్స్ పడవు? పడాలి కదా. అంటే ఒకటే లేండి, మన అదృష్టం బాగుందనుకోండి ఇంకా అసలు ఈ ఆడాడున్నాయన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అండ్ మన టైం కూడా బాగుంటుంది. కాబట్టి మనం ఏ తప్పు చేసినా అది ఐడెంటిఫై అవ్వదన్నమాట, బయటికి తొందరగా తెలియదు. కానీ ఒకసారి టైం రివర్స్ అయిందనుకోండి, ఈ ఆడో చేసిన చిన్న మిస్టేక్ కూడా భూతద్దంలో పెట్టి చూసినట్టు పెద్దగా ఇప్పుడు వచ్చి పనిష్మెంట్ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. మన టైం ఇట్స్ డిపెండ్స్ ఆన్ మన టైం అనమాట. సో టైం బాగుండేదాన్ని బట్టి బాగాలేని దాన్ని బట్టి విపత్కర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అదే కాకుండా ఇంకా కొంతమంది అయితే తల్లులే బీభత్సంగా ఎర్రి డ్యాన్సులు వేస్తారు, ఎర్రి వేషాలు వేస్తారు. 4 రోజుల నుంచి ఒకటే సందడబ్బా, యూట్యూబ్ అంతా పేలిపోతుంది, మాడి మసైపోతుంది. ఒకటే డ్యాన్సులు, హంగామాలు, ఫ్యాషను, జ్యువెలరీ, గెటప్స్, అలానే రకరకాల ఏందేందో ప్రపంచంలో యాడా జరగంది. మాదే రాయల్ ఫ్యామిలీ, మేంగాంగ చేస్తున్నాము,
బర్త్డేస్, మ్యారేజ్ సెలబ్రేషన్స్, అలానే పార్టీస్ ఇవన్నీ మేము గాంగా చేసుకుంటున్నాం అన్నంత బిల్డప్. అరే కొంతమంది అయితే ట్రావెలింగ్ వీడియోస్ పాపం లేడీస్ కూడా ఎంత కష్టపడిపోతారంటే అసలు తెలియని ఏరియాకి పోతారు, తెలియని చోట ఉంటుంటారు, తెలియని ఫుడ్ తింటుంటారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వీడియోస్ పెట్టడానికి. మరి అలాంటి వాళ్ళకేమో పెట్టంగానే పొలోమని వ్యూస్ రావు, కొంతమందికి మాత్రం ఎర్రి పిచ్చి గంతులు వేస్తే వ్యూస్ వచ్చేస్తాయి. ఇక తల్లులే అలా ఉన్నారంటే ఇంకా కూతుళ్ళు అయితే మరీ దారుణం. వీళ్ళ జ్యువెలరీ అంట, వీళ్ళ శారీస్ అంట, వీళ్ళ బ్లౌజుల డిజైన్ అంట, ఇక ప్రపంచంలో ఎవ్వరూ వేసుకోనంత ఇదిగా ఉంటుందంట, ఎగబడతారంట. బాబ్బా అసలు మన డప్పు మనం కొట్టుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఇక్కడ కొంతమందిని చూస్తే తెలుస్తుంది అనమాట. అరే మన డప్పు మనం ఎందుకు కొట్టుకోవడం, పక్కోడు కొడుతుంటే మనకు బాగుంటుంది, చూడ్డానికైనా వినడానికైనా వినసొంపుగా ఉంటుంది. మన డప్పు మనం ఎందుకు అబ్బా కొట్టుకోవడం, అంటే మన బ్లౌజ్ డిజైన్ బాగుందని వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, మనమే చెప్పేసుకుంటాం. లేదా మన శారీ బాగుందని మనమే చెప్పేసుకుంటాం. మన జ్యువెలరీస్ అయితే ఇంకా సూపర్, ఓహో సూపర్ అన్నట్టు మనమే గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటాం. ఎవరికైనా గొప్పలు చెప్పాలంటే పక్కోడు చెప్తే అవి ఒరిజినల్ గొప్పలు అని మనం నమ్మొచ్చు. మనం చెప్పుకుంటే అవి ఒరిజినల్ అని ఎవడు నమ్ముతాడు? అంటే చూసేవాళ్ళని పిచ్చోళ్ళని చేస్తారా? నాకు అర్థం కావట్లేదు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ ఎలా చూస్తారండి అంత ఓపిక్గా? మళ్ళీ కొంతమంది దారుణమైన కామెంట్స్ పెడతారబ్బా మనకి. నిన్ననో మొన్ననో ఒకళ్ళిద్దరూ ఏమో పెట్టారు కామెంట్స్, మీరు ఎందుకు చూస్తారు, ఎందుకు కామెంట్ చేస్తారు, మీకు ఇదే పనా, మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయండి, మీరు నోరు మూసుకొని ఉండండి. అన్ని కోపాలు వచ్చేస్తాయి అబ్బా. అసలు వాళ్ళకన్నా వచ్చుద్దో రాదో కానీ కోపాలు వీళ్ళకి మాత్రం విపరీతంగా వచ్చేస్తుంది కోపం. అయినా అలాంటి వాళ్ళు ఉండబట్టేలేండి నిజానికి ఇలాంటి వాళ్ళ ఓవర్ యాక్షన్స్ ఎక్కువైపోయినాయి అన్నమాట. లేకపోతే ఎలా చేస్తారు చెప్పండి? పాపం వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు ఇలాంటి దిక్కుమాలిన వేషాలు అయితే వేయగలుగుతారు. వీళ్ళు ఇలాంటి దిక్కుమాలిన వేషాలు వేసినా అలాంటి వాళ్ళు చూడగలుగుతారు. ఇంకా దాంతోపాటు ఏంటో కామెంట్ కొంచెం అవతల వాళ్ళని కామెంట్ చేయడం, అలా చేసావు ఇలా చేసావు అని అనడం. కొంచెం ఏంటంటే మనం చేస్తేనేమో అది గొప్ప, అసలు మనం వేసేది హీరోయిన్ల కంటే గొప్పగా వేస్తాము డ్యాన్స్, కానీ పక్కోళ్ళు మాత్రం హీరోయిన్ల కంటే దరిద్రంగా, లేకపోతే సైడ్ క్యారెక్టర్స్ కంటే దరిద్రంగా వేస్తున్నట్టు మళ్ళీ సెటైర్స్ ఒకటి. అసలు మనది మనకే లేదు కానీ పక్కోడి గురించి మనం మాట్లాడతాం మళ్ళీ. ఏందోనండి బాబు, ఎలా చూస్తారో ఏం పాడో జనాలు అయితే. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఇలాంటి దిక్కుమాలిన ఛానళ్ళని ఎంకరేజ్ చేసే బదులు చాలామంది యూస్ఫుల్ కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, యూస్ఫుల్ ట్రిక్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు. నేను ఇందాక చెప్పాను కదా రైస్లో పురుగులు పట్టకుండా ఉండాలంటే, ఫస్ట్లో నేను చూసి అనుకునేదాన్ని చాలా ఏం ఉపయోగంలే, చాలామంది పెడుతున్నారు, సో అది నిజమా కాదా ఏమోలే వదిలేద్దామని నేను అనుకున్నాను. అయితే నిజంగా మా ఇంట్లో రైస్కి పురుగులు పట్టినప్పుడు నేను సరే అని వాళ్ళల్లో చెప్పిన ఒక టిప్ ఫాలో చేశానండి. ఆల్రెడీ పురుగులు పట్టేశాయి, వాళ్ళు ఏం చెప్పారంటే పురుగులు పట్టకముందే పెట్టేయమని చెప్పారు. సరే పురుగులు పడితే పడింది, ఎంతసేపులే ఒక 5 నిమిషాలు పెట్టేస్తే అయిపోయిద్ది అన్నట్టు నేనేం చేశాను, టిష్యూలో సేమ్ వాళ్ళు చెప్పిన ప్రాసెసే చేసి రబ్బర్ బ్యాండ్ చుట్టేసి పెట్టేశాను. అసలు ఫామ్ అయిన పురుగులు కూడా 4 రోజులకండి అసలు కనిపించలేదండి బియ్యంలో. అంత ఫ్రెష్గా ఉన్నాయి బియ్యము, పురుగులు లేకుండా ఉన్నాయి. అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బా ఇంత మంచి టిప్, అసలు ఇన్ని రోజులు తెలిసి ఉంటే నేను చచ్చేదాన్ని, అసలు చెరగలేక. అసలు తెలిసి ఉంటే ఎప్పటి నుంచో ప్రశాంతంగా ఫ్రీగా ఉండేదాన్ని కదా, అసలు ఒక్క 2 నిమిషాల పని నేను ఎందుకు చేయలేకపోయా అని చెప్పి చాలా అనుకున్నాను అనమాట. సో అలాంటి యూస్ఫుల్ వీడియోస్కి వ్యూస్ ఉండవండి, అదే బాధ ఇప్పుడు నాకు. అందుకే బాధ అనిపిస్తుంది. ఇలాంటి దరిద్రపు కొట్టు డ్యాన్సులు మాత్రం తెగ చూసేస్తారు, యూస్ఫుల్ వీడియోస్ని మాత్రం చూడరు. మరి అదేందో నాకు అర్థం కాదు. ఇక నేను కూడా ఏంటంటే కొన్ని దేవుడికి సంబంధించిన వీడియోస్ అలా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి నిజంగా చాలా బాగుంటుంది, రియాలిటీలో చేసే కొంచెం బాగుంటాయి అన్నమాట. చూడండి ఛాన్స్ ఉంటే నేనైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వ్లాగ్స్ అనేవి కూడా. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.